నమస్కారం అండి. మనం ఇప్పుడు యశోద పులుగుర్త గారు రచించిన ఒక తీయని పలకరింపు అనే కథను విందామా? అప్పుడే సంధ్యాకాంతులు దాటిపోయి మెల్లిగా చీకట్లు అలుముకుంటున్నాయి. మామగారు పార్కుకి వ్యాహ్యాళికి వెళ్ళిన వారు ఇంకా రాలేదేమిటా అని తలపోస్తూ వీధి గుండా దృష్టి సారించింది సాహితి. ఆయన పార్కుకు బయలుదేరుతుంటే తొందరగా వెలుగున్నప్పుడే వచ్చేయమని, స్నేహితులతో కబుర్లలో పడి సమయం చూసుకోరని రోజూ హెచ్చరిస్తూనే ఉంటుంది. అలాగేనమ్మా అంటూ పెందరాళే వచ్చే మామగారు చీకటి పడుతున్నా ఇంకా రాకపోయేసరికి సాహితి తన 5 ఏళ్ల కొడుకు నీరజును తీసుకుని ఇంటికి తాళం వేసి మామగారి కోసం పార్కుకు బయలుదేరింది. పార్కు వాళ్ళింటికి చాలా దగ్గరే, 10 నిమిషాల నడక అంతే. పార్కులో జనసమూహం బాగానే ఉన్నారు. ఆడుకుంటున్న పిల్లలు, స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకునేవారు, అలాగే వాకింగ్ చేస్తున్న ఆడవారితో కోలాహలంగా ఉంది. మామగారు ఎప్పుడూ కూర్చుండే వేప చెట్టు కిందన్న సిమెంట్ బెంచ్ దగ్గరకు వచ్చేసరికి మామగారు కాకుండా మరో 4 స్నేహితులు కనిపించారు. ఏమిటో సీరియస్గా మాట్లాడుకుంటూ మరో పెద్ద ఆయనని ఊరడిస్తున్నారు. ఆయన తన ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటున్నారు. కోడలు మనవడు రావడం చూసి రామారావు గారు లేచి నిలబడ్డారు. అందులో ఒక ఆయన, ఎంత అదృష్టవంతుడివి రామారావు, నువ్వింకా రాకపోయేసరికి మీ కోడలు ఆతృతగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేసిందంటూ అనడం చూచాయగా సాహితి చెవిన పడింది. మిత్రులతో నేను వెళుతున్నాను, రేపు కలుద్దాం అని చెబుతూ వీడుకోలు తీసుకుంటూ కోడల్ని మనవణ్ణి కలిశారాయన. ఏం మావయ్య, మీ చర్చలు ఇంకా అవలేదా అని నవ్వుతూ ప్రశ్నించేసరికి, ఏమిటోనమ్మా, ఒక్కొక్కరివి ఒక్కో రకమైన జీవితాలు. ఈ వయసులో జీవిత భాగస్వామిని కోల్పోవడం ఎవరికైనా బాధాకరమే. నేను జనరల్గా చెబుతున్నాను. భార్య పోతే మగవాడి జీవితం నరకం, కానీ భర్త పోయిన స్త్రీ ఎలాగైనా బ్రతికేయగలదు. నేను అదృష్టవంతుణ్ణే. మీ అత్తగారు పోయినా నన్ను అభిమానంగా చూసుకుంటున్నారు మీరిద్దరూ. పాపం, నా స్నేహితుడు రంగారావు గురించి చెబుతూ ఉంటానుగా, అతని పరిస్థితే బాగులేదుటమ్మా. ఏమైంది మావయ్య అంటూ సాహితి అడిగింది. ఏమిటోనమ్మా, కోడలు తీరు బాగుండదట. మా రంగా ఎంత సరిపుచ్చుకున్నా రోజు ఏదో గొడవ పెడుతుందట. రోజు ఫ్రిడ్జ్లో పెట్టిన నిలవ పదార్థాలను వేడి చేసి పెడుతుందట. ఈరోజు లంచ్కి ఏమీ చేయకుండా 2 రోజుల క్రితం వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంటే వేడి చేసి పెట్టిందిట. పాపం, రంగారావుకి అవన్నీ పడవు. నిలవవి తినలేనమ్మా, గ్యాస్ ప్రాబ్లం వస్తోంది అంటే ఈరోజు పెద్ద రాద్ధాంతమే చేసిందట కోడలు. ఆరారా చేసి పెట్టడానికి నాకు ఓపిక లేదు, అయినా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయిగా, పాడవలేదుగా అంటూ. మీరిక్కడ అడ్జస్ట్ కాలేకపోతే మీ చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళొచ్చు అంటూ ఖరాఖండీగా చెప్పేసిందట. చిన్న కోడలు మరీ దారుణమట. ఆమె వంట చేయడమే తక్కువట. కర్రీ పాయింట్ల నుండి, హోటళ్ళ నుండి తెప్పిస్తుందట. మా రంగారావుకి ఆ మసాలా కూరలు అవి అస్సలు పడవు. తినలేనురా రాము అంటూ నా దగ్గర వాపోతాడు పాపం. కొడుకు అస్సలు మాట్లాడాడట. అయ్యో అలాగా మావయ్య, పాపం రంగారావు అంకుల్ పరిస్థితి దారుణం కదూ అంటూ సాహితి వాపోయింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సాహితి అన్యకులస్తురాలైనా తనను బాగా గౌరవిస్తుంది. మొదట్లో రామారావు గారి కొడుకు విజయ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మన కులం కాదు అనేసరికి తను తన భార్య శ్యామల కొంచెం ఆలోచనలో పడ్డారు. అన్యకులస్తురాలైన కోడలతో ఎలా అడ్జస్ట్ అవ్వాలా అనుకుంటూ. విజయ్ను వేరే కాపురం పెట్టుకోమంటే ససేమిరా అంగీకరించలేదు. మన పద్ధతులన్నీ నేర్చుకుంటుందిలే అమ్మా అంటూ. అందరూ కలిసే ఉండేవారు. సాహితి తమ ఇంటి పద్ధతులు అలవాట్లని తొందరగానే ఆకలింపు చేసుకుని తమ ఇంట్లో చక్కగా ఒదిగిపోయింది. తనని తన భార్యను ఎంతో గౌరవిస్తూ ఆప్యాయంగా మసలుకునేది. రామారావు గారి భార్య 2 సంవత్సరాల క్రితం కాలధర్మం చేశారు. అప్పటి నుండి తనను కంటికి రెప్పలా ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది కోడలు. తాత అంటూ ఆయన చేతి మీద చేయి వేస్తూ మృదువుగా నిమురుతూ పిలుస్తున్న మనవడి పిలుపుకి వాస్తవలోకానికి వస్తూ ఏం నాన్న అని ప్రశ్నించేసరికి మరేమో
ఇంకో తాతగారి గురించి చెప్తున్నావు కదా, పాపం ఆ తాతకు ఇంట్లో అన్నం పెట్టరా తాత అని అమాయకంగా ప్రశ్నిస్తున్న నీరజ్ మాటలకు సాహితీ, రామారావు గారు ఇరువురు అప్రతిభులైనారు. చిన్నపిల్లలలో ఎంత ఆలోచనా శక్తి ఉంది, వాళ్ళు వినడం లేదు కదా అని అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలను ఎంత సూక్ష్మంగా గ్రహిస్తారో అనుకుంటూ ఆశ్చర్యపోయారు. సాహితీ వాడికి ఏదో సమాధానం ఇవ్వబోతుండగా మళ్ళీ వాడే, తాత మరే ఆ తాతను మన ఇంటికి తెచ్చేసుకుందామా అని అమాయకంగా అడిగాడు. మావయ్య, నీరజ్ అన్నాడని కాదు, మీ స్నేహితుడిని, అదే రంగారావు అంకుల్ని తరచుగా మన ఇంటికి భోజనానికి పిలుద్దాం. వారింట్లో ఆయనకు కరువైన ప్రేమను మనం అందిద్దాం మావయ్య. రేపు ఆదివారం ఆయన్ని మన ఇంటికి లంచ్కు పిలవండి, నేను కూడా ఆయనతో మాట్లాడతాను అనగానే రామారావు గారు కోడలి ఆప్యాయతకు మురిసిపోయారు. ఆదివారం నాడు రంగారావు గారు వచ్చారు. స్నేహితుని ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చానని రామారావు గారితో చెప్తున్నారు. లేకపోతే బోల్డన్న ఆరాలు తీస్తుందిట కోడలు. నా వంట నచ్చక బయట హోటల్లో తింటున్నారేమోనన్న అనుమానం కూడానట. ఆకలి వేయక సహించక తినలేకపోతుంటే బయట చిరుతిళ్ళు తిన్నారా అంటూ ప్రశ్నిస్తుందిట. మర్యాద గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని స్నేహితుల దగ్గర వాపోతాడాయన. సాహితీ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించిన వంటలన్నీ అద్భుతంగా రుచిగా ఉన్నాయి ఆయనకు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ కుర్చీలలో కూర్చుని కబుర్లు జోకులతో భోజనం చేస్తుంటే కడుపు నిండినంత ఆనందం కలుగుతోంది ఆయనకు. ఆయన ఒక్కడూ వడ్డించుకుని తినాలి ఇంట్లో. సెలవు రోజుల్లో, పండగ రోజుల్లో కొడుకుతో, ఒరే అబ్బాయి నువ్వు రారా, కోడల్ని మనవాళ్ళను కూడా పిలువు, అందరం కలిసి భోజనం చేద్దామంటే మీరు తినేయండి నాన్న, నాకు ఆకలి లేదంటూ తప్పించుకుంటాడు. ఇద్దరు మనవలకు తన పొడకెట్టదు. అలా చప్పుడు చేస్తూ తింటావు. పెరుగన్నం తినేటప్పుడు నీ దగ్గర సౌండ్ వస్తుందని గేలి చేస్తారు. కడుపు నిండడానికి పంచభక్ష పరమాన్నాలే ఉండనవసరం లేదు. అభిమానంగా పచ్చడన్నం పెట్టినా కడుపు నిండిపోతుంది. రామారావు కొడుకు కోడలు ఎంతో అభిమానంగా మాట్లాడారు. బోరుగా ఉన్నప్పుడు తమ ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పి సాగనంపారు. ఆ దంపతుల తీయని మాటలకు ఆయన మనసంతా సంతృప్తిగా నిండిపోయింది. మాటకున్న విలువే అటువంటిది. రంగారావు గారు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రోజులలో ఇంట్లో 2-3 బంట్రోతులు ఉండేవారు. కొడుకులు నాన్నగారు అంటూ ప్రేమగా పలకరిస్తూ వాళ్లకు కావలసిన డబ్బు తీసుకుని వెళ్ళేవారు. కోడళ్ళు ప్రేమగా అన్నీ దగ్గరికి తెచ్చి అందిస్తూ ఉండేవారు. అత్తగారిని ఆదిలక్ష్మిలా చూసుకునేవారు. ఇంట్లో అన్నీ వారికి ఇష్టమైనట్లుగానే జరిగిపోయేవి. రంగారావు గారు డిపార్ట్మెంట్లో మంచి పదవిలో పనిచేశారు. ఉద్యోగానంతరం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా డిపాజిట్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఆయన అర్ధాంగి భారతి చనిపోయిందో అప్పటి నుండే ఆయన కష్టాలు ప్రారంభమైనాయి. వయసులో ఉన్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు జీవితం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. ఎప్పుడైతే రిటైర్ అయిపోయి జీవిత భాగస్వామి దూరం అవుతుందో అప్పుడు అదే జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. 2 కొడుకులు కోడళ్ళు తాను కష్టపడి కట్టుకున్న 2 అంతస్తుల భవనాన్ని వారి పేరున వ్రాయమని ఒత్తిడి ప్రారంభమైంది. రంగారావు గారు వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనకు కుటుంబ సభ్యుల ప్రేమాదరణలు కావాలి. ఆస్తి తను తీసుకుపోలేనుగా అనుకుంటూ పిల్లలు కోరినట్లుగా విజయవాడలో 500 గజాల్లో కట్టుకున్న 2 అంతస్తుల భవనాన్ని కొడుకుల పేరున వ్రాసిచ్చేశాడు. పెద్ద కొడుకు హైదరాబాదు, చిన్నవాడు చెన్నైలో పనిచేస్తున్నారు. మంచి చదువులు చెప్పించాడు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఫ్లాట్స్ కొనుక్కునేటప్పుడు కూడా కొంత డబ్బు కావాలంటే సహాయం చేశాడు. ఇంత చేసినా తన ఇంటి వారు తనపై చూపిస్తున్న అనాదరణను సహించలేకపోతున్నారు. ఒక 10 రోజుల తర్వాత రాత్రి భోజనాల సమయంలో సాహితీ మామగారిని, రంగారావు అంకులు ఎలా ఉన్నారు మావయ్య అంటూ అడిగింది. ఏమోనమ్మా, వారం 10 రోజుల నుండి పార్కుకు రావడం లేదు. ఆయన చిన్న కొడుకు దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో అని అనుకుంటున్నాం. అలా వెళ్లే ముందు చెప్పి వెళతాడు మరి. మరో 2 రోజులు చూసి వాకపు చేస్తానని అన్నాడాయన. మరుసటి రోజున
రామారావు గారికి కొరియర్లో ఒక లెటర్ వచ్చింది. అది రంగారావు గారి నుండి. నీకు తెలుసుగా రామారావు, నాకు మా ఇంట్లో ఏమి కరువైందో. ఒక తీయని పలకరింపు కోసం అలమటించిపోతున్నాను. ఈ వయస్సులో నా పిల్లలు నా వాళ్లే నన్ను అనాదరణకు గురి చేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాను. నేను సంపాదించిన ఆస్తి మాత్రమే వాళ్ళకు నచ్చింది, నేను కాదు. భగవంతుడి దయ వలన నాకు డబ్బుకు లోటు లేదు. నా కోసం నేను జాగ్రత్త పడ్డాను. నెలవారీ పెన్షన్ వస్తుంది. ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. కింద అడ్రస్ ఇస్తున్నాను. వీలున్నప్పుడు మన మిత్రులందరితో కలిసి వస్తూ ఉండు. ఈ వయసులో మనలాంటి వారికి తిండి కన్నా ఒక తీయని పలకరింపు, ఆప్యాయత ముఖ్యమని నా అభిప్రాయం. అది ఆశ్రమంలో దొరుకుతుందని భావిస్తూ వెళ్ళిపోతున్నాను. చిరంజీవి సౌభాగ్యవతి సాహితికి, విజయ్కు, నీరజ్కు నా ఆశీస్సులురా రామం. నీ రంగ. ఉత్తరం చదివిన రామారావు గారికి కంటి నుండి 2 దుఃఖాశ్రువులు జారిపడ్డాయి. పోనీలే రంగా, నువ్వు కోరుకున్నవి అక్కడైనా నీకు లభ్యమవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాననుకున్నారు. రంగారావు గారు దైవభక్తులు. నిత్యం పూజ చేసుకుంటూ తన సహచరులతో ఆధ్యాత్మికపరమైన విషయాలను ముచ్చటిస్తూ ఉండేవారు. ఆశ్రమంలో అందరూ ఆయన్ని అభిమానించసాగారు. ఆప్యాయంగా పలకరించసాగారు. ఒకరోజు హైకోర్టు నుండి రంగారావు గారి గురించి వాకపు చేస్తూ ఒక గుమస్తా వచ్చాడు. ఆ గుమాస్తా ముందర రంగారావు కొడుకింటికి వెళ్ళి వాకపు చేస్తే వారి కోడలు ఏ కోర్టు తగాదాలో ఏమిటో మనకెందుకు గోలనుకుంటూ రంగారావు గారుంటున్న ఆశ్రమం అడ్రస్ ఇచ్చిందిట. ఆశ్రమం అధికారిని కలిశాడు. రంగారావు గారి తాత ముత్తాతల బాపత నాటి ఆస్తి కోర్టు కేసులో ఎన్నో సంవత్సరాలుగా పడి ఉంది. అందరూ ఎప్పుడో మర్చిపోయిన ఆస్తి 100 ఎకరాల పొలం రంగారావు గారికి సంక్రమించాయని హైకోర్టు నుండి వచ్చిన ఆర్డర్లు తీసుకుని వచ్చాడు గుమాస్తా. రంగారావు గారు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎందరో అనాథలకు, పేద విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసేవారు. తనకు అనుకోకుండా కలిసి వచ్చిన 100 ఎకరాల పొలంలో కొంత అనాథ పిల్లల ఆశ్రమాలకి, మరికొంత పేద పిల్లల చదువు నిమిత్తమై ఒక ట్రస్టును ఏర్పాటు చేసి కలెక్టర్ గారి సమక్షంలో అందజేశాడు. రంగారావు గారిని ప్రభుత్వం సత్కరించింది. ఆ వార్త దావాగ్నిలా పేపర్లు, టీవీలో రావడంతో రంగారావు గారి కొడుకులు, కోడళ్ళు, మనవలంతా వచ్చేశారు. వారంతా పశ్చాత్తాపంతో ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేశారు. ఇంటికి తిరిగి వచ్చేయమని బ్రతిమాలారు. సహృదయంతో ఆయన వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు. నా మిగిలి ఉన్న జీవితాన్ని సంఘసేవకే దారాదత్తం చేస్తానని, రాలేనని చెప్పేశారు. మిగిలిన సగం ఆస్తిని కొడుకుల పేరు మీద వ్రాసేస్తానంటే వారు ససేమిరా వద్దనేశారు. ఆ సగం ఆస్తిని కూడా చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని అసహాయ పరిస్థితుల్లో ఉన్నవారి కుటుంబాలకు ఒక ట్రస్టును ఏర్పాటు చేసి వారికి సహాయం చేద్దామని, ఆ నిర్వహణ పూర్తి బాధ్యతను తాము తీసుకుంటామని అనేసరికి రంగారావు గారి కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాలిపడ్డాయి. ఈ రోజున తమ తండ్రి వృద్ధాశ్రమంలో ఉండే పరిస్థితిని కల్పించింది తామే కనుక భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటోనన్న పశ్చాత్తాపం, భయం వారిలో కలగసాగింది. ప్రతి వారం కుటుంబ సభ్యులంతా వచ్చి రంగారావు గారితో ఆశ్రమంలో ఒక రోజంతా గడిపి వెడుతున్నారు. తమ తండ్రి లాంటి వృద్ధులు అనేకులను ఆత్మీయంగా పలకరిస్తున్నారు. కథ పేరు ఒక తీయని పలకరింపు. రచించిన వారు యశోద పులుగుర్త గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.